రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ చిత్రాలపై జోరుగా నడుస్తున్న ట్రెండ్ మనకు తెలిసింది. అండ్ ఇటీవల రీసెంట్ గా రిలీజ్ అయిన చిత్రం ఎస్విఎస్సి, అదే సీతం వైట్ లో సిరిమల్ల చెట్టు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయడంతో ఈ చిత్రం యూనిట్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు అండ్ విక్టరీ వెంకటేష్ కలిసి నటించారు. అండ్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రం డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ అడ్డెల. ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ హిట్ అవడంతో ఒక యంగ్ హీరో శ్రీకాంత్ అడ్డెలని ఒక మంచి కథ ఉంటే చెప్పండి, యాక్ట్ చేద్దామని చెప్పి అడిగాడని విషయం తెలుస్తుంది. అండ్ ఈ మూవీ సినీ రంగాల్లో చాలా జోరుగా వ్యాపిస్తుంది. గోదావరి బ్యాక్డ్రాప్ లో ఏదైనా మంచి కథ ఉంటే చూడండి అని చెప్పి ఆ హీరో శ్రీకాంత్ అడ్డెలాని కోరారన్నట్టు వినిపిస్తుంది. అండ్ ఈ వార్త ఎంతవరకు నిజమో లేదో చూడాలి. కానీ శ్రీకాంత్ అడ్డెలా అయితే నెక్స్ట్ ఫిలిం కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ రీసెంట్ గా తన నెక్స్ట్ ఫిలిం ని పట్టాలెక్కించబోతున్న విషయం మనకు తెలిసిందే. దర్శకుడు మురళీ కిషోర్ తో అఖిల్ నెక్స్ట్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. అండ్ ఆ మూవీ టైటిల్ వచ్చేసి లెనిన్. ఇక ఆ మూవీకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ఏకదాటిగా 20 రోజులు చిత్రీకరించనున్నారని చెప్పుకొచ్చారు. అండ్ ఈ 20 days లోనే 50% ఆఫ్ ద మూవీని కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఫారెన్ లొకేషన్లకి ప్రాముఖ్యత లేకుండా లోకల్లోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారని చెప్పుకొచ్చారు. అండ్ ఈ మూవీని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అందాలబామ శ్రీలీల నటించబోతుందని అండ్ ఈ మూవీని చిత్ర దసరా బరిలోకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లో నటించిన విషయం మనకు తెలిసిందే. అండ్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో కూడా మనకు తెలిసిందే. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సుకుమార్, అండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డిఎస్పి. అండ్ ఈ మూవీకి బీజిఎం అందించింది శామ్ సిఎస్. ఆయన చేసిన మ్యూజిక్ కి అండ్ బీజిఎం కి ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు మరోసారి తన బీజిఎం తో ప్రజలందరినీ మెప్పించడానికి సరికొత్త మూవీకి రెడీ అవుతున్నాడు శామ్ సిఎస్ రెడ్డి. స్టార్ బాయ్ సిద్ధు సరికొత్త మూవీ జాక్ మనకు తెలిసిందే. ఇప్పటికే టీజర్ అండ్ లిరికల్ వీడియోస్ తో చాలా బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో బీజిఎం అందించబోతున్నాడు. తనకి పుష్పలో వచ్చిన గుర్తింపుని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని April 10 గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మూవీ.